హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీకి సంబంధించి తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ విషయంలో ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన అడుగు ముందుకు పడింది. ఈ యొక్క పరిణామం కేవలం ఒక చిన్న మార్పు మాత్రమే కాదు, వేతన సవరణ ప్రక్రియలో ఒక ప్రధాన మైలురాయిగా అయితే మనం భావించవచ్చు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 8వ వేతన సంఘం తన విధులను వేగవంతం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సెక్షన్స్ మరియు అన్ని చిన్న పెద్ద కార్యాలయాల నుంచి సమగ్రమైన సమాచారాన్ని సేకరించడానికి ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను, ఆన్‌లైన్ లింక్ సిద్ధం చేసింది. గతంలో ఇటువంటి ప్రక్రియలు కాగితాల మీద, ప్రత్యుత్తరాల మీద ద్వారా నెమ్మదిగా సాగేవి. కానీ ఇప్పుడు పూర్తి సాంకేతికతను జోడించి ఈ యొక్క ప్రక్రియను డిజిటలైజ్ అయితే చేశారు. ఈ కొత్త విధానం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు తమ వద్ద ఉన్నటువంటి ఉద్యోగుల వివరాలు మరియు ఇతర కీలక సమాచారాన్ని 2026 జూన్ 30వ తేదీ లోపల తప్పనిసరిగా ఆ యొక్క వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 8వ వేతన సంఘం ప్రధానంగా ఏ ఏ అంశాల మీద సమాచారం అడిగింది అనేది అధికారికంగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచకపోయినప్పటికీ, అంతర్గత వర్గాల సమాచారం ప్రకారంగా ఉద్యోగుల ప్రస్తుత వేతనాలు, వారికి అందుతున్నటువంటి వివిధ రకాల భత్యాలు, పెన్షన్ వివరాలు మరియు వారి సర్వీస్ కండిషన్ల మీద పూర్తి స్థాయి డేటా కావాలని కోరినట్లు తెలుస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగుల ఆర్థిక మరియు వృత్తిపరమైన స్థితిగతులపై ఒక స్పష్టమైన అవగాహన ప్రభుత్వానికైతే కలుగుతుంది. ఈ ఆన్‌లైన్ డేటా సేకరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకే నివేదికపై కాంప్రహెన్సివ్ డేటాబేస్ రూపొందించడం. గతంలో ఒక శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారి జీతభత్యాల పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవాలంటే నెలల తరబడి సమయం పట్టేది. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా సమాచారం రావటం వల్ల దేశవ్యాప్త వ్యవస్థ మొత్తం ఒకే క్లిక్‌తో అందుబాటులోకైతే వస్తోంది. ఈ డేటాబేస్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. తద్వారా నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం జరగదు. శాఖలు సమర్పించే సమయంలో ప్రధానంగా పే స్ట్రక్చర్, అలవెన్స్‌లు మరియు ఆయా శాఖలపై ఉన్న పెన్షన్ భారం వంటి అంశాలు కీలకంగా అయితే ఉంటాయి. కేవలం జీతాల వివరాలే కాకుండా క్యాడర్ మేనేజ్‌మెంట్ మరియు ఖర్చుల సరళి గురించి కూడా వేతన సంఘం ఆరాధిస్తోంది. ఏ ఏ శాఖల్లో వేతనాలు ఏ విధంగా ఇస్తున్నారు? వారు అందుకుంటున్న ప్రత్యేక అలవెన్స్‌లు ఏమిటి? ఉద్యోగులకు అందుతున్న పదోన్నతులు ఎలా ఉన్నాయి? రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే ప్రయోజనాలు ఏమిటి? వంటి అంశాలను కూలంకషంగా పరిశీలించనున్నారు. ఒకవేళ జూన్ 30 లోపు ఇచ్చిన సమాచారం సరిపోకపోతే, లేదా ఏదైనా అనుమానం ఉంటే అదనపు సమాచారం లేదా డాక్యుమెంట్స్ పంపమని కూడా వేతన సంఘం ఆదేశించే అవకాశం అయితే ఉంది. ఇలా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటారని అయితే స్పష్టమవుతోంది. ఇది ఎందుకు ఇంత ముఖ్యమైనది అంటే, కేంద్ర స్థాయిలోని సంఘాలు తమ అభ్యర్థనలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు వేతన సంఘానికి తెలియాలి. అందుకే అధికారులు వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ అక్కడున్న క్యాడర్ సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ఉన్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చేటటువంటి డేటాబేస్ వల్ల ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎంతమంది ఉద్యోగులున్నారు, ఏ హోదాలో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, శాంక్షన్ అయిన పోస్టులు ఎన్ని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని అనే విషయాలపై ఖచ్చితమైన లెక్కలైతే బయటికి వస్తాయి. దీనివల్ల రిక్రూట్‌మెంట్ విధానాల్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, అన్ని శాఖల్లో ఒకే రకమైన పని చేసే వారికి సమానమైన వేతనాలు అందేలాగా చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. సో, పెన్షన్‌ల పెన్షన్‌ల విషయంలో కూడా ఈ యొక్క డేటా సేకరణ చాలా కీలకం కానుంది. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ మరియు ఇటీవల చర్చలో రానున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కింద ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వంపై భవిష్యత్తులో పడే ఆర్థిక భారం ఎంత అనే విషయాలను కంప్యూటరైజ్డ్ పద్ధతిలో అయితే విశ్లేషిస్తారు. అలాగే ఏ శాఖలో పని భారం ఎక్కువగా ఉంది, సాంకేతిక మార్పుల వల్ల ఎక్కడ మ్యాన్ పవర్ అనేది తగ్గించాలి లేదా పెంచాలి అనే అంశాలపై కూడా వేతన సంఘం ఒక స్పష్టమైన అంచనాకైతే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో
ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ దిశగా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. కాబట్టి పర్మనెంట్ ఉద్యోగులు ఎక్కడ అవసరమో ఈ డేటా ద్వారా అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క వేతన సంఘం ప్రయాణాన్ని గమనిస్తే ఫిబ్రవరి 2026 నుంచి మార్చి వరకు కూడా ప్రశ్న పత్రాల ద్వారా అభిప్రాయాలు సేకరించారు. మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత జూన్ 2026 వరకు మెమోరాండమ్స్ స్వీకరించారు. ఇప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ డేటా కలెక్షన్ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పే స్ట్రక్చర్‌ను రీడిజైన్ చేయడము, ఖర్చులను లెక్క చేయడము, అలాగే అలవెన్స్‌లు క్రమబద్ధీకరించడము వంటి పనులు అయితే చేపడతారు. ఇది ఒక డిజిటల్ ఫస్ట్ వేతన సంస్థ కాబట్టి గతంలో లాగా నివేదిక సమర్పించడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకోకపోవచ్చు. అంతా ఆన్‌లైన్ కావడంతో విశ్లేషణలు చాలా వేగంగా అయితే పూర్తి అయ్యాయి. ఉద్యోగులకు త్వరగా శుభవార్త అందేటటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి 8వ వేతన సంఘం డేటా సేకరణ కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. సమాచారాన్ని సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 30 జూన్ 2026 అయితే ఉంది. కేవలం జీతాలే కాకుండా పెన్షన్ భారం, ప్రయోజనాలను, ఖాళీల వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌తో పనిచేస్తున్న మొదటి పే కమిషన్. శాఖల వారీగా ఆదాయం, వ్యయం మరియు పని భారాన్ని బట్టి వేతన సవరణలు ఉండవచ్చు. పాత పెన్షన్ మరియు కొత్త పెన్షన్ విధానాల ఆర్థిక ప్రభావాన్ని విశ్లేషించనున్నారు. రిక్రూట్‌మెంట్ పార్ట్నర్‌లను యూనిఫార్మ్ సమానంగా చేయటానికి ఈ యొక్క డేటా అనేది ఉపయోగపడుతుంది. 8వ వేతన సంఘం వేగంగా అడుగులు వేస్తూ కేంద్ర ప్రభుత్వ శాఖల నుండి సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా సేకరించడం ప్రారంభించింది. 2026 జూన్ నాటికి ఈ యొక్క డేటా సేకరణ పూర్తి చేసి, దాని ఆధారంగా శాస్త్రీయంగా వేతనాలు మరియు పెన్షన్ విధానాల్లో మార్పులు చేయనున్నారు. డిజిటల్ పద్ధతిని అనుసరించటం వల్ల నివేదిక త్వరగా వచ్చే అవకాశం ఉందని, ఇది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుంది అనైతే భావించవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.